అందరికీ వందాలండి. అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని నా దేవుని పెట్టుకున్నాను. మరి ముఖ్యంగా అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. అందరికీ పేరు పేరున క్రైస్తవ సోదరులు ప్రతి ఒక్కరికి, సోదరులకి ప్రతి ఒక్కరికి నా ఈస్టర్ శుభాకాంక్షలు. ఈ పునరుద్ధాన దినంలో ప్రతి ఒక్కరూ కూడా మెండైన ఆశీర్వాదాలు పొందాలని వేడుకున్నాను. అదేవిధంగా ఈరోజు మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం, ఆయన అక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడని. అదేవిధంగా దేవుడు తను చెప్పినట్లే 3వ రోజున లేస్తానని, తన పునరుద్ధానం అవుతానని తను చెప్పినట్లేనే తను లేచి తన మహిమా స్వరూప శరీరంతో పరలోకానికి ఆయన వెళ్ళారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పునరుద్ధాన దినంతో కొత్త జీవితంగా మనం ప్రారంభించాలి. దేవుడు ఎలా అయితే మన పునరుద్ధాన దినంతో 3వ రోజు ఎలా లేచాడో, మనం కూడా కొత్త జీవితంతోనూ కొత్త మంచి భవిష్యత్తును మనం వికసించాలని వేడుకున్నాను. ఈ చిన్నపాటి దేవుడు దీవించిన గాక.